నరసాపురం అనే ఒక ఊరికి ఒక గుర్తు తెలియని వ్యక్తి పూజారి వేషంలో వచ్చాడు. తను పక్క ఊరి పూజారినని, తనకు స్వప్నంలో దేవుడు కనిపిస్తాడని, దేవుడితో నేరుగా మాట్లాడగలుగుతానని ఆ ఊరి జనాలకి చెప్పాడు. ఆ ఊరికి ఆనుకొని ఉన్న అడవిలో రాయి రూపంలో స్వయంభుగా ఎంతో మహిమలు కలిగినటువంటి ఒక దేవుడు వెలిశాడని చెప్పాడు. అది తనకు కలలో కనిపించి దేవుడే చెప్పాడని ఆ ఊర్లో వాళ్లను నమ్మించి ప్రతిరోజు అడవికి వచ్చి ఆ రాయికి పూజలు చేస్తూ ఉండేవాడు. పూజారి కుటిల మనస్తత్వం తెలుసుకోలేని ఊరి ప్రజలు నిజమేనని నమ్ముతూ ఎన్నో నగలను స్వామివారికి కానుకలుగా ఇచ్చేవారు. పూజారి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ నగలను దొంగిలించి స్వామివారి విగ్రహంగా భావించే రాయి కిందే గుంత తీసి దాచిపెట్టాడు. స్వామివారే ఆ నగలు ఇచ్చిన దాతలపై భక్తితో వాటిని తీసుకెళ్లిపోయారని అందరినీ నమ్మిస్తూ ఉండేవాడు. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఒకరోజు, ఇంకా ఈ నగలను ఇక్కడే ఉంచటం అంత మంచిది కాదు. తొందరగా వీటిని తీసి అడవిలో ఏదైనా ప్రదేశంలో దాచిపెట్టి సమయం చూసుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా పట్నం తీసుకువెళ్లి అమ్మేయాలి. పిచ్చి జనం నేను చెప్పేదంతా నమ్మి నన్ను నిజంగానే పూజారి అనుకుని కానుకలు సమర్పిస్తున్నారు. ఇలాంటి బుద్ధి తక్కువ అమాయకులు ఉన్నంత కాలం నాకు ఏ డోకా లేదు అని అనుకుంటూ రాత్రి చీకటి పడ్డాక రాయి కింద ఉన్న నగలను తీసి మూట కట్టుకుని లాంతరుతో అడవి లోపలికి బయలుదేరి వెళ్తుంటాడు. రాత్రి సమయం కావడంతో అడవి అంతా నిశ్శబ్దంగా పక్షుల అరుపులతో భయాన్ని కలిగించేలా ఉంటుంది. అయినా భయపడని పూజారి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తూ కొద్దిసేపు ప్రయాణించిన తరువాత నడవటం ఆపి చుట్టూ చూస్తూ, ఇదే సరైన ప్రదేశం. ఇక్కడికి నరమానవుడు కూడా రాలేడు. నా సొమ్ము భద్రంగా ఉంటుంది అని తన చేతిలో ఉన్న మూటని నీరు పీల్చుకోలేనటువంటి ఒక జిలుగు కవరులో కట్టి అక్కడే ఉన్న నీటి గుంటలో పడేసి ఈసారి వచ్చినప్పుడు ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టడం కోసం చుట్టూ ఉన్న గుర్తులను ఒకసారి పరీక్షగా చూసి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత, ఇక ఇదే సరైన సమయం. అడవిలో దాచిపెట్టిన నగలను ఈ రాత్రికి బయటకు తీసి తెల్లవారేసరికి పట్నం చేరుకుని మంచి ధరకు పట్నంలో అమ్మి సొమ్ము చేసుకోవాలి అనుకుని ఆ రోజు రాత్రి అడవిలోకి బయలుదేరతాడు. పూజారి అలా నడుచుకుంటూ సరిగ్గా అర్ధరాత్రి సమయానికి నగలను దాచిపెట్టిన ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ అతను బంగారం దాచిపెట్టిన నీటి గుంట లేకపోవడంతో ఆశ్చర్యపోయి, ఏంటిది అంత ఆశ్చర్యంగా ఉంది? ఇక్కడే కదా నీటి గుంట ఉండాలి, ఇప్పుడు కనిపించడం లేదేంటి? ఏమైనట్టు? అసలు నేను సరైన ప్రదేశానికి వచ్చానా లేక వేరే ప్రదేశానికి వచ్చానా అంటూ చుట్టూ ఉన్న గుర్తులను మళ్లీ ఒకసారి పరీక్షగా చూసుకుని, నేను సరైన ప్రదేశానికే వచ్చాను, మరిక్కడ ఉండాల్సిన నీటి గుంట ఏమైనట్టు? ఛ, అనవసరంగా నగలను ఇక్కడికి తెచ్చిపెట్టాను. అక్కడే ఉంచుకున్నా పోయేది. కష్టపడి దొంగిలించిన సొమ్మంతా పోగొట్టుకున్నాను అని అయోమయంతో ఏమీ అర్థం కాక తలపట్టుకుని బాధపడుతుంటాడు. అప్పుడు నగల చప్పుడు వినిపించడంతో తలెత్తి చప్పుడు వినిపించిన వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఒక దయ్యం తను దొంగిలించిన నగలన్నింటినీ ఒంటి నిండా వేసుకుని తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉండటం చూసి భయంతో గజగజ వణికిపోయాడు. ఇప్పుడెలా? ఆ దయ్యం నుండి నా సొమ్మును నేను రాబట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తూ దయ్యం ఆవలిస్తూ పడుకోవడం చూశాడు. కొద్దిసేపటి తరువాత ధైర్యాన్ని కూడగట్టుకుని నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ దయ్యం దగ్గరికి వెళ్లి చప్పుడు కాకుండా భయంగా వణుకుతున్న చేతులతో దయ్యం ఒంటి మీద ఉన్న నగలన్నింటినీ తీసుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ చాలా దూరం వచ్చిన తరువాత ఆయాసం రావడంతో పరిగెత్తడం ఆపాడు. నగలన్నింటినీ చూసుకుని మురిసిపోతూ ఉండగా అకస్మాత్తుగా దయ్యం ప్రత్యక్షమైంది. పూజారి భయంతో ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఏరా, నా ఒంటి మీద నగలనే దొంగిలించి పారిపోతావా? నాకు తెలీదనుకున్నావా? కావాలని నిద్రపోయినట్టు నటించానురా. కనీసం ప్రాణాల మీద ప్రీతితోనైనా నగలను అక్కడే వదిలేసి వెళ్లిపోతావనుకున్నాను. దేవుడి పేరు చెప్పి పాపం అమాయకులైన ప్రజల సొమ్మును దోచుకుంటావా అని పూజారిని ఎడాపెడా చెంపలు వాయించి నేలకేసి కొట్టి అతనిపై పడి చంపబోతుండగా, నన్ను క్షమించు, బుద్ధి గడ్డి తిని చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. అందరి ముందు తప్పు ఒప్పుకొని ఎవరి నగలు వాళ్ళకిచ్చేస్తాను. నన్ను వదిలేయ్ అని బ్రతిమలాడడంతో
సరే, ఇంకోసారి ఎవరినైనా మోసం చేశావనుకో ఈ నెత్తురు తాగుతాను పో అని అనడంతో అతనక్కడి నుండి పారిపోతూ ఊరు వాళ్ళని మోసం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుండి పారిపోతాడు. అనగనగా నలంద దేశాన్ని విశాలవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ప్రజలకు ఏ లోటు రాకుండా కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఒకసారి నలంద దేశంలో ఒక పెద్ద విపత్తు వచ్చి పడింది. ఒక బ్రహ్మ రాక్షసుడు హిమాలయాల నుండి వచ్చి నలంద దేశం మీద పడి కనపడిన వారిని కనపడినట్లుగా చంపి తినేయసాగాడు. ఎప్పుడు ఎవరి మీద పడతాడో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఈ విషయం చర్చించటానికి మహారాజు అత్యవసర సభను ఏర్పాటు చేశాడు. మహామంత్రి, బ్రహ్మరాక్షసుని ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రజలంతా భయభ్రాంతులతో ఇళ్ల నుండి బయటకు కూడా రావటం లేదు. దీనికి ఏదైనా పరిష్కారం మనం వెంటనే చూడకపోతే మన రాజ్యమంతా శ్మశానంగా మారిపోతుంది అని ఆవేదన వెళ్ళగక్కాడు. మహారాజా, ఆ బ్రహ్మరాక్షసుడు మహాశక్తిమంతుడిలాగా ఉన్నాడు. ఇప్పటిదాకా వాడి చేతిలో మన భటులు చాలా మంది హతమయ్యారు. వాడిని తెలివితో అంతమొందించాలే తప్ప వాడిని ఎదుర్కోవటం మన వల్ల అయ్యే పని కాదు. బ్రహ్మరాక్షసుడిని మట్టుబెట్టడానికి రకరకాల సలహాలు ఇచ్చారు సభలో ఉన్న మేధావులు. కాని అవేమీ మహారాజుకు రుచించలేదు. మీరు ఇచ్చే సలహాలు వినడానికి బాగున్నాయే తప్ప ఆచరణకు సాధ్యం కావు అని చెప్పి మహామంత్రితో బ్రహ్మరాక్షసుడిని అంతమొందించడానికి ఎవరైతే మంచి సలహాలిస్తారో వారికి ఆ స్థానంలో ఉద్యోగం, 1,00,000 బంగారు వరహాలు బహుమానంగా ఇస్తామని నలుదిశలా చాటింపు వేయించండి. ఈ విషయం అంకయ్యపాలెంలో పశువులు కాచే పాలేరు పోలయ్య చెవిలో పడింది. సవితి తల్లి కాంతమ్మ పోలయ్యను నానా రకాల అగచాట్లకు గురిచేసేది. తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు. ఆ రోజు సాయంత్రం పశువులు తోలుకుని ఇంటికి వెళ్లటం ఆలస్యం కావటంతో, ఒరే దరిద్రపు వెదవా, ఇప్పుడారా రావటం? నీకు ఏ పని చేత కాదు. నీకు తిండి కూడా దండగే. మాకు అడ్డంగా దాపురించావు. ఈ క్షణమే ఇంటి నుండి వెళ్లిపోరా అని అకారణంగా తిట్టిపోసింది. తండ్రి నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడే తప్ప సవతి పెళ్లాన్ని ఏమీ అనలేదు. పోలయ్య చాలా బాధపడ్డాడు. ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. అలా నడుచుకుంటూ వెళుతూ అడవి మార్గంలోకి వెళ్లిపోయాడు. అలసట చేత అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఎలాగైనా సరే తనను తాను నిరూపించుకుని గొప్పవాడిగా అవ్వాలని అనుకున్నాడు. ఈలోగా తెలియకుండానే నిద్ర పట్టేసింది. కాసేపటికి దూరంగా బ్రహ్మరాక్షసుడు కేకలు పెట్టుకుంటూ ఒక ఎద్దుని చీల్చుకుని తింటున్నాడు. ఆ హడావిడికి పోలయ్యకు మెలకు వచ్చింది. బ్రహ్మరాక్షసుడిని చూసిన వెంటనే వాడి మెదడులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తిన్నగా మహారాజు దగ్గరకు చేరుకున్నాడు. మహారాజా, ప్రజలందరినీ నిర్దాక్షిణ్యంగా చంపుతున్న బ్రహ్మరాక్షసుడిని అంతమొందించడానికి నా దగ్గర ఒక సలహా ఉంది. పోలయ్య వాలకం చూసి మహారాజు అదోలా మొహం పెట్టి, నిన్ను చూస్తే నాకు నమ్మకం కలగటం లేదు. బహుమానానికి ఆశపడి నా సమయం వృధా చేయకు అని విసుక్కున్నాడు మహారాజు. మహారాజా, మీకు చెప్పేటంతటి వాడిని కాదు. మనిషి రూపురేఖలను చూసి అంచనా వేయటం సబబు కాదు. ఒకవేళ నేను చెప్పే సలహా వల్ల బ్రహ్మరాక్షసుడి బెడద తప్పకపోతే మీరు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. పోలయ్య అంతలా చెప్పేసరికి మహారాజుకి ముచ్చటేసింది. మహారాజు చెవిలో తన పథకం వివరించి చెప్పాడు పోలయ్య. మర్నాడు ఉదయం పోలయ్య చెప్పినట్టుగా మహారాజు ఒక్కడే గుర్రమెక్కి అరణ్య ప్రాంతానికి వెళ్లాడు. మహారాజును చూసి బ్రహ్మరాక్షసుడు పెద్దగా బొబ్బులు పెడుతూ, ఎంత ధైర్యం, నా ఎదురుగా వచ్చి నిలబడ్డావు? ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాడు. నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజును. నువ్వు మా ప్రజలను దొరికిన వారిని దొరికినట్టుగా చంపి తినేస్తున్నావు. వారంతా ప్రాణభయంతో అల్లాడుతున్నారు. అంతేకాకుండా నన్ను కూడా నిందిస్తున్నారు. అందువల్ల ప్రతిరోజు నీకు ఆహారంగా 4 మనుషులను నేనే నీ దగ్గరికి పంపిస్తాను. అమాయకులైన ప్రజల జోలికి ఇకపై నువ్వు వెళ్లకూడదు. బ్రహ్మరాక్షసుడు మహారాజు మాటలకు ఒప్పుకున్నాడు. ఆ తరువాత మహారాజు బ్రహ్మరాక్షసుడితో, నీ ఆహార సమస్యను శాశ్వతంగా నేను తీర్చాను కదా, నాకు ఒక చిన్న సహాయం చేయగలవా? నీకు ఏ సాయం కావాలన్నా చేసి పెడతాను. ఏం కావాలో చెప్పు. ఈ దాపులలో ఒక లోతైన సరస్సు ఉంది. కొంతకాలం క్రితం దొంగలు మా అంతఃపురంలో ప్రవేశించి నేను తరతరాలుగా పూజిస్తున్న మా ఆరాధ్య దేవత
బంగారు విగ్రహాన్ని దొంగిలించారు. మా రాజభటులు వారిని వెంటపడగా ఆ బంగారు విగ్రహాన్ని సరస్సులోకి విసిరి పారిపోయారు. అప్పటి నుండి ఆ విగ్రహం సరస్సులోనే ఉండిపోయింది. దానిని బయటకు తీయటం మా వాళ్ళెవరికీ సాధ్యం కాలేదు. ఆ సరస్సులో ఉన్న విగ్రహాన్ని నువ్వు వెతికి తెచ్చి పెట్టాలి. అదెంత పని? సరస్సు ఎక్కడుందో చూపించు. ఇద్దరూ కలిసి సరస్సు దగ్గరికి వెళ్లారు. ఆ సరస్సంతా ఊబిమయం. ఆ సంగతి తెలియని బ్రహ్మరాక్షసుడు అమిత గర్వంతో సరస్సులోకి దూకాడు. వెంటనే ఊబిలో చిక్కుకున్నాడు. ఎంతసేపు ప్రయత్నించినా బయటకు రాలేక ఊబిలో మునిగిపోయి చనిపోయాడు. అప్పుడు మహారాజు తిరిగి రాజాస్థానానికి వచ్చి పాలేరు పోలయ్యను ఎంతగానో అభినందించాడు. నీ తెలివితేటలు అమోఘం. నువ్వన్నట్టుగా మనిషి రూపురేఖలు మాత్రమే చూసి వాళ్ల గొప్పతనాన్ని అంచనా వేయకూడదు. నువ్విచ్చిన సలహా వల్ల బ్రహ్మరాక్షసుడి బెడద మనందరికీ తప్పింది. ఆ తరువాత పోలయ్యకు తను ప్రకటించినట్టుగా 1,00,000 వరహాలు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాక తన ఆంతరంగిక సలహాదారుగా కూడా నియమించుకున్నాడు.